ఇలా చూడండి ఎంత బాగా వచ్చాయంటే పైన కరకల్లాడుతుంది, లోపల క్రిస్పీగా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. ఇది ఎలా చేసుకున్నా అంటే మజ్జిగలో గోధుమ పిండి మజ్జిగలో కలిపి ఓకేనా మెత్తగా చక్కగా కలుపుకోవాలి. ఒక యాక్చువల్ 2-3 గంటలు నానబెడితే ఇంకా మంచిది, లేదా ఇన్స్టెంట్గా వేసుకున్న పర్లేదు, పావుగంట నానబెట్టి ఇన్స్టెంట్గా వేసుకున్న పర్లేదు. దీంట్లో ఉప్పు కారం తగినంత సోడా అన్నీ వేసి ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం పచ్చగా ఆడుకొని దాంతోపాటు నేను చట్నీ కూడా ఇలా చేసుకున్నాను. ఇలా చక్కగా ఇలాగ మొత్తం ఉండలుగా చేసుకుని బ్రౌన్ కలర్ వచ్చాక ఇలా తీసేయాలి. ఇప్పుడు ఆయిల్ కూడా పీల్చదు. వంట సోడా అన్నీ వేసుకుని మరి తగినంత అన్ని పాళ్ళు వేసుకుని చేసుకుంటే వేడిగా ఇలాగ చల్ల పులుకులు రెడీ. కొంచెం మజ్జిగ పుల్లటి మజ్జిగ కొంచెం పుల్లగా ఉండాలి, మరీ పుల్లగా ఉన్నా కూడా బాగోదు. నా వరకు నాకు తెలిసింది చెప్తాను. తర్వాత దాంతోపాటు ఇలాగ నేను కొబ్బరి చట్నీ చేసుకున్నాను. దీంతో ఇది వేసుకుని తింటే ఇలా చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది. ఇలా తీయగానే ఒకవేళ ఇలా వచ్చేసేయాలి. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. దీంట్లో ఇలా చక్కగా ఇలా ముంచుకొని తినేయటమే ఇలా. సో మీరు కూడా చేసుకుని మీకు ఎలా ఉందో చెప్పండి. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఇదే కదా ఫస్ట్ టైం ఛానల్ పెట్టి, మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు కూడా ఇంట్లో ఎలా చేసుకుని చెప్పండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.